ముసి ముసి నవ్వుల మా బాపు తెచ్చిన ముసి ముసి నవ్వుల మా బాపు తెచ్చిన తెలంగాణలోని గోసలేందిరయ్యా తమ్ముడా తెలంగాణలోన గోసలేందిరా తెచ్చిన తెలంగాణ మళ్ళీ ఎవని పాలురా. నమస్తే నా తెలంగాణ ప్రజలారా, నేను మీ తెలంగాణ రాజుబాయిని. కాంగ్రెస్ వచ్చి 2 ఏళ్ళు అవుతుంది. ప్రతి ఒక్కరు ఎక్కడ చూసినా రైతు బంధు గురించి మాట్లాడుతున్నారు తప్ప ఇంకేం మాటలు లేవు. ఎందుకంటే రైతు బంధో లేకుంటే రైతు భరోసానో వాళ్ళకి ఎంత అవసరమో ఇప్పుడు మనకు అర్థమవుతుంది. రేవంత్ రెడ్డి ఎన్ని మీటింగ్లు పెట్టినా కానీ ఇగేస్తా రైతు బంధు అగేస్తా రైతు బంధు అని దీపావళి దసరాలు అన్నీ పోయినాయి. ఇప్పుడు కొత్తగా వచ్చిన మన ఇంకొక మంత్రి వచ్చి మా సార్కి ఏం తెలియదు, నేను చెప్తున్నా ఇప్పుడు ఆగస్టు 31 తారీఖు రైతు బంధు వేస్తా, రైతు బంధో రైతు భరోసానో అని చెప్పి ఈ మంత్రి చెప్తున్నాడు. ఎక్కడ ఏ యూట్యూబ్ చూసినా కానీ రైతు బంధు రైతు భరోసా ఇదే రాస్తారు. పాపం రైతులేమో ఆశ కొద్దీ బ్యాంకుల ముంగట క్యూ కడుతున్నారు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, ఈ మార్చి 31 తారీఖు అయినా మీరు రైతు బంధు వేస్తారా, లేకుంటే రైతు భరోసా తీసినామని చెప్పి ఒకసారి ప్రెస్ మీట్ పెట్టి మీడియాకనే చెప్పండి. మా వల్ల కాదు, మాకు ఈ పాలన చేత కాదు, ఈ రైతు బంధు రాదు, ఈ రైతు భరోసా మేము వేయలేము చెప్పారు కదా మీరే ఒకప్పుడు. ఇక్కడ లంకె బిందులు నేను అనుకొని వచ్చినాము, ఇక్కడ ఏం లేవని చెప్పి అన్నారు కదా. ఈ మాట కూడా కన్ఫామ్గా రైతులకు చెప్పేసేయండి, ఓ పని అయిపోతుంది. ఎందుకు అనవసరంగా వాళ్ళని మీ చుట్టూ తిప్పించుకుంటారు, ఆఫీసుల చుట్టూ. ఎక్కడ చూసినా కానీ రైతు బంధు రైతు భరోసా రైతు బంధు రైతు భరోసా 3 సార్లు, ఇప్పటికి 3 సార్లు వాళ్ళ ఎదురు చూపులు చూసి 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 అప్పులు తెచ్చుకొని ఆత్మహత్యలు చేసుకునే రోజులు వచ్చినాయి. 2 ఏళ్ల మీ పాలనలో ఒకసారి మనం చూసుకుందాం. ఒకసారి నాడు అగ్రపదం నేడు ఆగమాగం. కాంగ్రెస్ 2 ఏళ్ల ఏలుబడిలో దిక్కుతోచని స్థితిలో ఆర్థికం, అప్పులే ఆదాయం, అన్నింటా అస్తవ్యస్తం, పథకాలు లేవు, నిధులు రావు, బిల్లులు ఇవ్వరు, ఉన్న పథకాలు అమలు చేయడంలో వైఫల్యమే, అటకెక్కిన 6 గ్యారంటీలు, ఎగవేసిన హామీలు, ఒక్కొక్కటిగా పోరుబాటలోకి వివిధ వర్గాలు, దగాపడిన జనం దండు కడుతున్న వైనం, పంప్ హౌజ్లకు కరెంటు కట్టు ఒకటి. ఫస్ట్ అది 6 గ్యారంటీలో ఒక గ్యారంటీ అయిపోయింది. 2వ గ్యారంటీ సర్కారు దవాఖానకు మందులు బంధు. 3వ హామీ ఆర్టీసీ పోరుబాట, వీళ్ళను కూడా రోడ్డుపై తీసుకొచ్చిర్రు. నేడు నిరుద్యోగుల మార్చ్. ఓకే, నిరుద్యోగులు పాపం ఎప్పుడు రోడ్డు మీద ఉంటారు వాళ్ళు కానీ. గురుకులంలో ఫుడ్ పాయిజన్ 4వ హామీ. ఇక 5వ హామీ యూరియా సరిపడలేదు, జూలై నాటికి 50,000 టన్నుల మించి యూరియా అందుబాటులో ఉండదు, పంపాలంటూ కేంద్రానికి మంత్రి లేఖ. ఇది అయ్యా రేవంత్ అయ్యా మీ పాలన. 6 గ్యారంటీలు ఆల్రెడీ అయిపోయినాయి, మీరు ఇచ్చిన 6 గ్యారంటీలు. ఇక మీరు ఏమి ఇవ్వనవసరం లేదు. ఈ 3 ఏళ్ళు, 2 ఏళ్ళలో 60 సార్లు ఢిల్లీ వేయచ్చారు కదా, ఈ 3 ఏళ్ళలో ఇంకొక 100 సార్లు ఢిల్లీ వేయరండి. ఆల్రెడీ ఇక్కడ ప్రజలకు మీరు ఏం నేర్పించారో, వీళ్ళు ఏం నేర్చుకుంటుర్రో ఆల్రెడీ అందరికీ అర్థమవుతుంది. సో దయచేసి ప్రజలారా ఇప్పటికైనా అర్థం చేసుకోవాలి. ఈ కాంగ్రెస్ పాలన ఎలా ఉందో మనం ఒకసారి పాట రూపంలో పాడి తెలుసుకుందాం. రైతన్న ముఖములో నవ్వులు మరి ఏమైపోయారా ఇప్పుడు, ఎరువులియను నీ అధికారం ఎక్కించి గోసాల బతుకాయే నేడు. 60 ఏళ్ళు నిండా ముంచి దొంగ హామీలన్నీ ఇస్తే, ఆశకు ఓటేస్తే గెలిచినాక వాడు నట్టి మీరదన్నబట్టే. ముసి ముసి నవ్వుల మా బాపు తెచ్చిన ముసి ముసి నవ్వుల మా బాపు తెచ్చిన తెలంగాణలోని గోసలేందిరయ్యా తమ్ముడా తెలంగాణలోన గోసలేందిరా తెచ్చిన తెలంగాణ మళ్ళీ ఎవని పాలురా. తమ్ముడా తెలంగాణ మళ్ళీ వెనుక కాయరా, చేసిన తప్పు మళ్ళీ సరిదిద్దు సోదరా. తమ్ముడా తెలంగాణలోన గోసలేందిరా తెచ్చిన తెలంగాణ మళ్ళీ ఎవని పాలురా. తెలంగాణ తెచ్చుకొని బతుకు మనము మార్చుకుంటే, బ్రతుకుతుంటే ఓర్వలేక కళ్ళల్లో నిప్పులు పోసుకుని, గురువుతోని ఏకమయ్యి ఢిల్లీ పాద పూజ చేసి
సింహంలాగా బతికి నోళ్ళను గొర్రెలు చేసి సంపుతుండ్రు. రైతు కంట్లో నీరు దుడిచిన కేసీఆరునే మరిచినారు. కడుపు నిండా బువ్వ పెట్టిన పెద్ద కొడుకునే గెంటినారు. తెలంగాణ కంట్లో నీరు రాకుండానే కాపాడుకున్నాడు పెద్ద సారు. తమ్ముడా తెలంగాణలో నగోసలేందిరా, తెచ్చిన తెలంగాణ మళ్ళీ ఆగమాయేరా. చెప్పుడు మాటలు విని చేతులు కాల్చుకున్నాం, మమ్ము మన్నించవయ్యా పెద్ద సారు, అయ్యా మా కేసీఆర్. జై తెలంగాణ.